పాపడ్ ములక్కాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లి తరుగు, ములక్కాయ ముక్కలు, అప్పడాలు, పాలు, తాలింపు దినుసులు, నూనె. గార్నిష్ కోసం కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము. పాపడ్ ములక్కాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత అప్పడాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు కూడా వేసి అందులో తగిన నీళ్లు పోసుకొని ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ములక్కాడలు మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసి ముక్కలకు పట్టేంత వరకు ఉంచాలి. దీంట్లో పచ్చిమిర్చి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చివరగా ఇందాక వేయించుకున్న అప్పడాలను ముక్కలుగా చేసుకొని ఉడికిన కూరలో వేసుకోవాలి. ఆ తర్వాత దించే ముందు 1 కప్పు పాలు కూడా పోసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తయారైన పాపడ్ ములక్కాయ కర్రీని కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుముతో అందంగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పాపడ్ ములక్కాయ కర్రీ రెడీ.